నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం ప్రారంభమైందంటే అన్ని దేవాలయాల్లో కార్తీక జ్యోతి ప్రజ్వలనలు దేదీప్యమానంగా వెలుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కపిల వస్త్రధారులు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. మానవ దేహంలో వసించే మహిష ప్రవృత్తిని రూపుమాపమని మాలధారులై నియమ నిష్టలతో హరిహరాత్మజుడైన మణికంఠుణ్ణి అర్చిస్తూ నిరంతర ధ్యానంలో మునుగుతారు అయ్యప్ప భక్తులు. అయ్యప్ప స్వాములుగా పిలువబడే మాలధారులకై అయ్యప్ప దేవాలయాలు సకల అలంకారాలతో దర్శనమిస్తాయి. అలాంటి ఓ సుందర శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. ఆలయంలోకి అడుగుపెట్టగానే దర్శనమిచ్చే భారీ హరిహర శ్రీమూర్తి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కర్నూలు నగరంలోని సప్తగిరి నగర్లో గల శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయం అనునిత్యం అయ్యప్ప భక్తులతో ఎంతో కోలాహలంగా కనిపిస్తుంది. ఈ మణికంఠుని ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే అనే మంగళహారతుల హోరు ఈ శీతాకాలంలో అయ్యప్ప దేవాలయాలలో శివాలయాల్లో అనునిత్యం మారుమ్రోగుతూ ఉంటుంది. నేడు అయ్యప్ప భక్తులు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయారంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో అయ్యప్ప మాలధారుల సంఖ్య పెరుగుతోంది. అంటే ప్రజల్లో చాలామంది చైతన్యవంతులై ధర్మ మార్గాన నడవడికను సాగించాలన్న తపన పెరుగుతోంది అని గ్రహించాలి. ధన్యోహం ఓ శబరీషా నీ శుభరూపం నీటికి చూశా ధన్యోహం ఓ శబరీషా నీ శుభరూపం నీటికి చూశా. అయ్యప్ప గురించిన ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలోని భాగమైన కేరళ మహత్యం కేరళ కురణంలలో చెప్పబడింది. శ్రీ భూతనాథోపాఖ్యానమునందు శ్రీ ధర్మశాస్త్రవారి దివ్య చరితం వారు అయ్యప్ప దైవంగా అవతరించిన గాథ వివరించబడింది. పూర్వకాలంలో డంభాసురుడు కరంభాసురుడు అనే సోదరులు ఆ పరమశివుని గురించి ఘోర తపమాచరించి ఓ మహాశక్తిశాలి అయిన సంతానాన్ని పొందారట. అలా జన్మించినవాడే మహిషాసురుడు. తపశ్శక్తి గర్వంతో ఆ మహిషాసురుడు సాత్వికులను హింసించడం, లోకంలో అరాచక ప్రవృత్తులను ప్రజ్వలింపచేయటం వలన వాని దుశ్చర్యలను అదుపు చేయుటకు కాలగర్భాన తపోధనుల కోరిక మేరకు హరిహరాత్మజుడుగా ఉద్భవించిన స్వామియే ఈ హరిహర తనయునిగా ప్రఖ్యాతిగాంచిన అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. ఈ పురాణగాథను అలా ఉంచితే నేటి సమాజంలో తెలిసో తెలియకనో మహిషాసురుని మానసిక ప్రవృత్తితో ఎన్నో రకాల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. మనసులోని దురాలోచనలను పారద్రోలి సన్మార్గంలో జీవించాలనే తపనతో అయ్యప్పను శరణు వేడుకుంటారు భక్తులు. అందుకే ఆ హరిహర తనయుడైన అయ్యప్పకు ఎన్నో చోట్ల గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించి నియమనిష్టలతో పూజిస్తారు అయ్యప్ప మాలధారులు. గణపతియే సరస్వతి
గణపతియే గణపతియే భగవానే భగవతియే భగవతియే భగవానే భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం. అలాంటి సుందరమైన అయ్యప్ప కోవెలలలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరంలో సప్తగిరి నగర్లో కనిపిస్తుంది. శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించగానే హరిహరాత్మజుడైన అయ్యప్ప జనన వృత్తాంతాన్ని తెలియచేసేలా అంబరాన్ని చుంబిస్తున్న హరిహరులు భారీ విగ్రహ శ్రీమూర్తి రూపంలో దర్శనమిస్తారు. సగభాగం శ్రీ మహావిష్ణు రూపం, మరో సగభాగం ఆ పరమశివుని రూపం ఎంతో అందంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటారు. హరిహర నందన శబరి గిరీశ శరణం అయ్యప్ప, ఆశ్రిత వత్సల అఖిలాండేశ ప్రోవగరావయ్యా, భూలోకనాథుడ నీవయ్యా, పూజ్యాయ పాహి మాం, దీన జన బంధువు నీవేలే, వరదాయ రక్షమా, నదిలో తలచిన వాకిట నిలిచేవు. దివ్య జ్యోతుల కాంతిలో శ్రీ అయ్యప్పకు ఇచ్చే మంగళహారతులో భక్తులు చేసే స్వామి నామస్మరణలు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కలిసి ఎంతో ఆనందభరితంగా గోచరిస్తుంది. ఆ మణికంఠునికి జరిగే అర్చనా హారతులను తిలకిద్దాం. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా శ్రీ మహాగణపతి భక్తులను ఆశీర్వదిస్తూ సాదర స్వాగతం పలుకుతున్నట్లుగా గోచరిస్తారు. ఆ స్వామికి మ్రొక్కి తమ దీక్షకు, మాలధారణ నియమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆశీర్వదించమని వేడుకుంటారు అయ్యప్ప భక్తులు. ఓం గంగణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయా. గంగణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయా. ఈ ఆలయ కుడ్యాలపై అయ్యప్ప అవతార వృత్తాంతాన్ని తెలియచేసే భంగిమలు ఎన్నో సుందరంగా కనిపిస్తాయి. అయ్యప్ప స్వామిగా నామధారణ కంటే ముందుగా అవతారం కావించారు. అయోనిజునుగా ఉద్భవించిన అయ్యప్ప పసిపాపడి రూపంలో పాండ్యదేశంలోని పందళ రాజ్యరాజు శివభక్తుడు అయిన రాజశేఖరునికి లభిస్తాడు. కోటి సూర్య తేజంతో నవరత్న ఖచిత మణిహారంతో వెలుగొందుతున్న ఆ బాలుని రాజు తన ధర్మపత్నికి అందచేయటంలాంటి మూర్తులు ఎంతో సుందరంగా చిత్రించారు. హరియే మోహన రూపం స్వామి, హరుడే మోహన రూపం, హరిహర సంగమ అయ్యప్ప జననం, ముద్దులుకు ఆ సంభవం, పుట్టుక పంబా తీరం స్వామి, పెరుగుట పందల రాజ్యం, మణులతో హారము కంఠములరగ మణికంఠ నీ నామం. అమితానందం పరమానందం స్వామి శరణం అయ్యప్ప, శబరి గిరీశ శరణం శరణం స్వామి శరణం అయ్యప్ప. ఆలయ భవనంలో మొదటి అంతస్తులో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న మణికంఠుణ్ణి దర్శించి పరవశించిపోతారు అయ్యప్ప భక్తులు. ఆ స్వామికి ఎదురుగా ఇరువైపులా నిలుచుని ముకుళిత హస్తాలతో స్వామికి నమస్కరిస్తూ అయ్యప్ప స్మరణ చేస్తూ స్వామిని భజిస్తారు. స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ భక్తులు ఆర్తితో భజించే వేళ ఆ హరిహరాత్మజునికి ఇచ్చే మహామంగళహారతిని కనులారా తిలకించి ఆనంద పరవశులవుతారు. స్వామికెదురుగా జయకేతనాన్ని తెలుపుతూ కీర్తి ధ్వజస్తంభం, దానికి అగ్రభాగాన జ్యోతిస్వరూపంగా వెలుగొందుతున్న కార్తీక దీపం ఇక్కడికి వచ్చిన వారికి భక్తిభావాన్ని 1000 రెట్లు ఇనుమడింపచేస్తుంది.
పాదము మోపంగ ఈ దివిలో ధన్యుడనేనైతి సన్నిధిలో జ్యోతిని దర్శించు భాగ్యముతో గంగయే ఉప్పొంగెనా ఎదలో ఏ వేదాలు వల్లించెనా ఆరాధాలు సరిరావుగా శరణపు ఘోష ఒక్కటేగా స్వామికి ప్రీతి పాత్రమౌను అద్భుత దర్శనము కాగా మనసులు మంత్ర పుష్పమౌను. ఇక్కడ శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న పరమశివుని దర్శనం ఓ అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోకి ఉపాలయాలుగా విలసిల్లుతున్న గణనాథుడు, శ్రీ సుబ్రహ్మణ్యుడు, చౌడేశ్వరి అమ్మవారు, నవగ్రహ మండపం ఎంతో సుందరంగా గోచరిస్తాయి. ఆ మూర్తుల నిలయాలను కనులారా తిలకించి మ్రొక్కుతారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఆ అందాలను మనము ఆస్వాదిద్దాం. అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో దర్శనమిచ్చే ఉపాలయాలు సైతం ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయ్యప్ప స్వామి ఆలయ వెనుక భాగాన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు గోచరిస్తాయి. ఇక అయ్యప్ప స్వామి ఆలయ క్రింది భాగాన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయ పాలికగా కనిపిస్తారు. ఆ చౌడేశ్వరీదేవిని ప్రార్థించి మంగళహారతులు ఇస్తారు. శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా గోచరమవుతుంది హిమాలయ పర్వత దృశ్యం. సాక్షాత్తు హిమాలయ పర్వత శిఖరాన్ని స్మరించే విధంగా కైలాసగిరి రూపంలో నిర్మించిన ఈ కైలాసేశ్వర శిఖరం స్ఫటికలింగాన్ని అర్చించి పూజిస్తారు భక్తులు. ఒక ద్వారం గుండా ప్రవేశించి అక్కడ గల 12 జ్యోతిర్లింగాల రూపాలను దర్శించి మరోవైపు గల 18 శక్తిపీఠ అమ్మవార్ల రూపదర్శనం చేసి మధ్యభాగాన గల శివయ్యను అర్చిస్తారు. అలా ప్రదక్షిణలు చేసి ఆ పరమశివుని అనుగ్రహాన్ని ఆస్వాదిస్తారు భక్తులు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. ఆలయ ప్రాంగణంలో గల నవగ్రహ దేవతలను సభక్తికంగా పూజించి ప్రదక్షిణలు చేస్తారు. ఈ మణికంఠ ఆలయ ప్రాంగణంలో గల శ్రీమన్నారాయణుని అంశ అయిన అశ్వత్థ వృక్షఛాయలో గల నాగబంధాలకు నమస్కరించి అశ్వత్థ వృక్ష మూల రూపంలోని మూర్తి ముందు జ్యోతిని వెలిగించి జ్యోతిస్వరూప పరమాత్మకు నమస్కరిస్తారు.
ఎంతో నియమనిష్టల మాలధారణ గావించే అయ్యప్ప భక్తులకు అన్ని పదార్థాలతో ఎంతో శుచిగా రుచిగా భిక్షను అందిస్తారు ఆ ఆలయ అన్నదాన కమిటీ వారు. భిక్ష సమయంలో అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భిక్షను ఆస్వాదిస్తారు. దీక్షాకాలమంతా అయ్యప్ప భక్తులు మాలధారులకు శుచిగా శుభ్రంగా రుచిగల భిక్షను అర్పిస్తారు ఈ ఆలయ అన్నదాన కమిటీ వారు. ఈ పరిశుభ్రమైన వాతావరణంలో నిష్ఠగా పక్వం చేసిన పదార్థాలను ముందుగా ఆ పరమాత్మకు అర్పించి అటు తర్వాతే అయ్యప్ప మాలధారులకు సాక్షాత్తు అయ్యప్పకు నివేదిస్తున్నంత శ్రద్ధాభక్తులతో ఆ పరబ్రహ్మ స్వరూపమైన భిక్షను సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పంచదేవతా వృక్ష ఛాయల్లో భక్తులు సేద తీరుతారు. ఆ అందాలను తిలకిద్దాం. పురాణకాలంలో మణికంఠుడు దుష్ట దుర్మతి దుర్బుద్ధి అయిన మహిషిని పరిహరించిన రీతిగా మనలో ఉన్న ప్రధాన శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల లాంటి దుర్గుణాలను హరించి దైవశక్తులైన అష్టశక్తులను మేల్కొల్పమని మనసా వాచా కర్మణా కోరుకుంటూ మణికంఠుని సేవిస్తారు. ఒక్క దీక్షాకాలంలోనే కాక సర్వకాల సర్వావస్థలయందు మానవ సహజతత్వమైన అమృతస్య పుత్రః అన్న దివ్యగుణ సంపన్నమైన జీవన విధానాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. అయ్యప్ప మాలధారణ కేవలం ఒక క్రియలాగా కాక జీవితం సన్మార్గంలో సాగించి నియమనిష్టలు పాటిస్తూ సాత్వికాహార పానీయాలు సేవించి జీవనం సాగించేవారి జన్మ ధన్యమవుతుంది అని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ స్వామి కరుణా కటాక్షాలను పొంది కర్నూలులోని సప్తగిరినగర్ శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి కృపకు పాత్రులవుతారు భక్తులు. ఆ తీర్థ దర్శన భాగ్యాన్ని మనము ఆస్వాదించి ఆ హరిహరాత్మజుని కృపకు పాత్రులమవుదాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా. అయ్యప్ప మాలధారులై నియమాల తోరణాలను ధరించి మనసులోని చెడు భావాలను తొలగించి దైవత్వాన్ని నింపమని వేడుకునే భక్తుల సన్నిధి శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయం. ఆ ఆలయ దర్శన భాగ్యాన్ని మనము ఆస్వాదించాం కదా. ఆ మణికంఠుని కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరించాలని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.